అందరికీ నమస్కారం అండి. మనం నిన్న చెప్పుకున్నటువంటి స్ట్రాటజీ లోపల రోజు 10 క్వెషన్లు చదివితే నెల రోజుల్లో ఒక పేపర్ కంప్లీట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. మరి రోజు 10 క్వెషన్లు ఏ విధంగా చదవాలనేది ఇప్పుడు మనం చర్చ చేద్దాం. ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా అని చెప్పుకున్నాం కదా. ఇది 2024 గ్రూప్ 2 పేపర్ 4th ప్రీవియస్ పేపర్. దీంట్లో మొదటి క్వెషన్ను గమనించినట్టయితే మనం క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఏ. గోదావరి నది ఉపనది అయిన మంజీరా గోదావరి నదిని నిర్మల్ వద్ద కలుస్తుంది. బి. తుంగభద్ర నది కృష్ణా నదిని అలంపూర్ వద్ద కలుస్తుంది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి? 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి 2, 4 ఏ మరియు బి 2 కావు. జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా గమనించండి. గోదావరి నది ఉపనది అయిన మంజీరా గోదావరి నదిని నిర్మల్ వద్ద కలుస్తుంది. నిర్మల్ వద్ద కలుస్తుందా? మరి అసలు యాక్చువల్గా ఎక్కడ కలుస్తుంది? గోదావరి నది ఉపనది అయిన మంజీరా గోదావరి నదిని ఎక్కడ కలుస్తుందంటే నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి అనే గ్రామంలో కలుస్తుంది. అంటే ఈ వ్యాఖ్య తప్పు. రెండో వాక్య చూద్దాం. తుంగభద్ర నది కృష్ణా నదిని అలంపూర్ వద్ద కలుస్తుంది. మరి కలుస్తుందా అని అంటే ఎస్, తుంగభద్ర నది కృష్ణా నదిని అలంపూర్కు దగ్గరలో ఉన్న గొందిమల అనే ప్రాంతంలో కలుస్తుంది. కాబట్టి రెండవ ఆప్షన్ ఏదైతే ఉందో, రెండవ వ్యాఖ్య ఏదైతే ఉందో అది సరైనది. కాబట్టి ఈ రెండు అంశాలను పరిశీలించి కింద ఆన్సర్ మనం ఏమి ఇవ్వచ్చు? బి అని ఇవ్వవచ్చు. మరి ఇట్లాంటి క్వశ్చన్లను చేయాలని అనుకున్నప్పుడు, మనము కరెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఏ విధంగా చదవాలి? సిలబస్లో ఏ అంశం నుంచి ఈ క్వశ్చన్ను ఎగ్జామినర్ కవర్ చేయడం జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించినప్పుడు పేపర్ 4th లోపల ఫస్ట్ సెక్షన్ లోపల చారిత్రక నేపథ్యం అనే అంశం కింద తెలంగాణ భౌగోళిక లక్షణాలు అనే అంశం నుంచి ఇది మనకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ భౌగోళిక అంశాలలో భాగమైనటువంటి నదులు, తెలంగాణలో ప్రవహించే ప్రధాన నదులైనటువంటి గోదావరి, కృష్ణ గురించి ఏ విధంగా చదవాలనే అంశాన్ని మనం చూద్దాం. ఫస్ట్ ఎవరిదైనా సరే పుట్టుక నుంచి మొదలవుతుంది. పుట్టుక నుంచి మొదలు పెట్టుకొని అంతం వరకు చూడాలి. ఫస్ట్ గోదావరి నది, కృష్ణా నది జన్మస్థలం ఏది? ఆ నదులు ప్రవహించే మొత్తం దూరం ఎంత? తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? తెలంగాణలో ప్రవహించే దూరం ఎంత? తెలంగాణలో ఏ జిల్లాల గుండా ప్రవహిస్తాయి? ఈ నదులపై నిర్మించినటువంటి ముఖ్య ప్రాజెక్టులేవి తెలంగాణలో? ఈ నదులకు ముఖ్య ఉపనదులు ఏవి? ఆ ముఖ్య ఉపనదులు ఈ నదులతో కలిసే ప్రాంతాలు ఏవి? తర్వాత ఈ నదులలో నుంచి తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీరు కేటాయించబడింది? నెక్స్ట్ బంగాళాఖాతంలో ఏ ప్రాంతంలో కలుస్తుంది? నెక్స్ట్ తెలంగాణలో వార్తల్లో ఉన్నటువంటి నదులు ఏవి? మూసీ నది ఉంది. ఆ మూసీ నది యొక్క పూర్తి వివరాలను మనము చదవాలి. ఈ రకంగా చదివినప్పుడు క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినా మనం చేయగలుగుతాం నదులకు సంబంధించి. ఇంకా తెలంగాణలోని క్రింది భౌగోళిక అంశాల నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంటే ఈ కోర్ ఏరియాస్, ఇవి కింది కనిపించేటి మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కోర్ ఏరియాస్. ఏంటి అవి? తెలంగాణ యొక్క విస్తీర్ణం ఎంత? నెక్స్ట్ తెలంగాణ యొక్క సరిహద్దు రాష్ట్రాలు ఏవి? క్వశ్చన్ మనకి ఈ విధంగా అడగవచ్చు. తెలంగాణ కింది రాష్ట్రాల లోపల ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి లేదు, లేదా కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది అని క్వశ్చన్ అడగవచ్చు.
కాబట్టి సరిహద్దు రాష్ట్రాలు ఏవి అనే దాని మీద మనం పూర్తిగా కాన్సంట్రేషన్ చేసి చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ముఖ్య పర్వత శ్రేణులు. తెలంగాణ లోపల ఉన్నటువంటి ముఖ్య పర్వత శ్రేణులు ఏవి? అవి వివిధ ప్రాంతాలలో ఏ ఏ పేర్లతోని పిలువబడతాయి అనేది మనం జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్ తెలంగాణ లోపల వాతావరణం ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది? నెక్స్ట్ తెలంగాణలో మట్టి రకాలు అంటే నేలల్లో ఏ రకమైన నేలలు ఎక్కువగా ఉంటాయి, ఏ రకమైన నేలలు తక్కువగా ఉంటాయి, ఏ పంటలకు అనుకూలమైన నేలలు ఎక్కువగా ఉంటాయి అని ఎగ్జామినర్ మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అటవీ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లా లోపల అటవీ విస్తీర్ణం ఎక్కువుంది, అటవీ శాతం ఎక్కువుంది అనే అంశాలు మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఖనిజ వనరులు ఏ జిల్లాలో అధికంగా ఉన్నాయి, ఏ ఖనిజాలు ఏ జిల్లా లోపల లభ్యమవుతున్నాయి అనేటటువంటి అంశాలు ఎగ్జామినర్ మనల్ని పరీక్షించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను డీటెయిల్డ్‌గా చదవాలి. పైన నదులను ఏ విధంగా అయితే చదువుకున్నామో డీటెయిల్డ్‌గా అదే ఇక్కడ కనిపించేటటువంటి ప్రతి అంశాన్ని డీటెయిల్డ్‌గా చదవాలి. చదివేటప్పుడు ఖచ్చితంగా తెలంగాణ మ్యాప్‌ను ఉపయోగించాలి. అట్లా ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏందంటే సులువుగా అర్థమవుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 3లో కూడా ఈ అంశాలు యూజ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించి చదవాలి.